నిరాడంబర వ్యక్తిత్వం ఆయనది. అంకిత భావం, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన భట్టి విక్రమార్క. ఆయన ప్రజల గుండె చప్పుడు, ఆయన ప్రగతి పథం చూపించే దీపస్తంభం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని, మహాయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మన ముఖ్య అతిథుల వారి సందేశాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్వాగతిద్దాం. ద గ్రేట్ పర్సనాలిటీ, ద గ్రేట్ అండ్ గ్రేట్ హానరబుల్ పర్సనాలిటీ, డౌన్ టు ఎర్త్ ఉండేటటువంటి పర్సనాలిటీ గౌరవ భట్టి విక్రమార్క. ఎన్నేలోల ఎలుగులు పంచే గుండె బట్టల్లో ఎదురు నిలిచి పోరాడే సభాధ్యక్షులు, సోదరులు, స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి సేవలు అందించినటువంటి శ్రీ కడియం శ్రీహరి గారికి, స్థానిక పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి మామిడ్యాల యశస్విని రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారికి, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ శ్రీ ఖుస్రూ పాషా గారికి, కుడా చైర్మన్ శ్రీ ఎనగాల వెంకట్రామరెడ్డి గారికి, సిఎండి ట్రాన్స్కో శ్రీ కృష్ణ భాస్కర్ గారికి, కర్ణాటి వరుణ్ రెడ్డి గారు సిఎండి ఎన్పిడిసిఎల్, అట్లాగే మారజోడు రాంబాబు గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ జనగాం గారికి, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ గారికి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ చైర్మన్ శిరీష్ రెడ్డి గారికి, చైర్మన్ చిల్పూర్ గుట్ట దేవస్థానం శ్రీ పొట్లపల్లి శ్రీధర్రావు గారికి, సర్పంచ్ పల్లగుట్ట గ్రామం యనగందల నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఇతర ప్రభుత్వ అధికారులకి, అట్లాగే వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర స్నేహితులకి, అనేక గ్రామాల నుంచి ఇక్కడికి కదిలి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు స్టేషన్ గన్పూర్ సంబంధించినంత వరకు ఏ రకంగా చూసుకున్నా కానీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎనర్జీకి సంబంధించిన సబ్ స్టేషన్లు ఈరోజు దాదాపు 60 కోట్ల రూపాయలతో కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు ఈ ప్రాంతం ఒకప్పుడు వలసలకి అడ్రస్గా ఉండేటువంటి ఈ ప్రాంతం కాలక్రమేణా ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల
దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే దాని ద్వారా వస్తున్న ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రిజర్వాయర్స్ ద్వారా పారుతున్నటువంటి నీళ్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బోరు బావుల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా వీటన్నిటికి కూడా విడదీయరాయినటువంటి సంబంధం పవర్ సెక్టార్కు ఉంది. ఏ పంపు ఆడాలన్నా, ఏ నీళ్లు పారాలన్నా, ఎక్కడ ఉత్పత్తి రంగం పెరగాలన్నా విద్యుత్ శక్తి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. అటువంటి విద్యుత్ శక్తిని నిరంతరం ప్రజలకు క్వాలిటీ పవర్ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో కూడా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సబ్ స్టేషన్స్ని కొన్ని భూమి పూజ, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా స్థానిక శాసనసభ్యుల పెద్దలు కడియం శ్రీహరి గారు కొన్ని అవసరాలు ఈ సభ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా నేను వారికి చెప్తాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు రఘునాథ్ పాలెంలో 232 kV సబ్స్టేషన్ అప్గ్రేడ్ కావాలని అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా దానిని ఫీజిబిలిటీ స్టడీ చేసి అవసరం రీత్యా ఎగ్జామిన్ చేసి తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా సభాముఖంగా వారికి, మీకు, మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అట్లాగే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునే ప్రజా సంక్షేమం కోసం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళతా ఉన్నాం. గత 2.5 సంవత్సరాలుగా ఆనాడు ఎన్నికల కంటే ముందు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా, ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా, సిఎల్పి లీడర్గా నేను కూడా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి అనేక గ్రామాల్లో ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. 2023 ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా దాదాపు 28 కిలోమీటర్ల పాదయాత్రతో ఇక్కడ ఉన్నటువంటి వేలూరు, చిల్పూరు మండలాల్లో దాదాపు 2 రోజులు మీ అందరితో కలిసి నడిచినటువంటి అవకాశం నాకు కూడా కలిగింది. ఆనాడు ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాసుకొని ఆ సమస్యలన్నిటికీ కూడా ఆ రోజు మాటిచ్చాం. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే, ప్రజాప్రభుత్వమే. తప్పనిసరిగా ఆ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల క్షేమం కోసం నిరంతరంగా ప్రణాళికలు తయారు చేయటమే కాదు, అమలు చేసి చూపిస్తామని కూడా చెప్పాం. అందులో భాగంగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులన్నీ వదిలిపెట్టి 10 సంవత్సరాల ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా దేవాదుల ప్రాజెక్టుని ప్రయారిటీగా తీసుకొని పూర్తి చేసి దాని ద్వారా నీళ్లను పూర్తిగా అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే దేవాదుల ప్రాజెక్టు దగ్గర రివ్యూ ఏర్పాటు చేయటమే కాదు, దానికి కావలసిన నిధులను కూడా రిలీజ్ చేస్తూ, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన నిధులు కూడా పెండింగ్ ఉంటే ఆ నిధులను కూడా రిలీజ్ చేస్తూ వడివడిగా దేవాదుల పనులు కూడా పూర్తి చేపిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆనాటి పాలకులు ఏ ఉద్దేశంతో అయితే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ని ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలకి నీళ్లు అందించాలని కలలు కన్నారో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల కలల మేరకు తప్పనిసరిగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం.
నీళ్లని ఈ ప్రాంతానికి సంపూర్ణంగా అందించే కార్యక్రమం కూడా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళుతా ఉంది. దాంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ మాటిచ్చాం, తప్పనిసరిగా మీకున్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగానే దాదాపు 22,000 కోట్ల రూపాయల్ని ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు రుణమాఫీ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఈరోజు రైతాంగ సోదరులకి ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ చెప్పారు, అత్యధిక శాతం ఈరోజు పంట దిగుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల వల్ల ఈరోజు దిగుబడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ దిగుబడికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. కొన్ని చోట్లయితే అనుకోని పరిస్థితుల్లో వర్షం వచ్చి కొంత ధాన్యం తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటమే కాదు, తడిసిన ధాన్యాన్ని కూడా అదే ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రబీ సీజన్లో 72 లక్షల మెట్రిక్ టన్నుల్ని ప్రొక్యూర్ చేయటం జరిగిందని చాలా ధైర్యంగా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించి 14,006 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల అకౌంట్స్లోకి పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78 లక్షల రైతాంగ సోదరుల అకౌంట్స్ ఈరోజు ఆ అకౌంట్స్లోకి డబ్బులు పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పటికి కూడా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తగుదనమ్మా అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కళ్ళాల్లోకి వస్తాం, రైతులు కన్నీళ్లు తూడుస్తామని చెప్తాను. ఎక్కడికి పోయారు ఇన్ని రోజులు మీరు? ఎంఎస్పీ రేటు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఎందుకు ఎఫ్సిఐ ద్వారా మీరు కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నాం. ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయా ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వాలు ఎంఎస్పీ రేట్ ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు రైతులందరినీ కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పి చాలా సూటిగా అడుగుతా ఉన్నాం. కొనుగోలు చేయకుండా రైతులు పండించిన పంటని ఎంఎస్పీ ధర రాకుండా ఉండేటట్టుగా కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయాలని దేశవ్యాప్తంగా మీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపైన మా రైతుల్ని వదిలేయం, వాళ్ళు పండించిన పంటని వాళ్ళ శ్రమకి గౌరవిస్తాం, చివరి ధాన్యం వరకు మీరు కొనుగోలు చేయకపోయినా మేము కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్య గింజ వరకు కొనుగోలు చేసి ఈ దేశ చరిత్రలో చూపించిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ రకంగా చేయట్లేదు. ఇది ధాన్యానికి సంబంధించి, మొక్కజొన్నకు సంబంధించి ఎంఎస్పీ ప్రకటించారు. ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం
మీరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొనుగోలు చేస్తున్నారా అంటే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కొనుగోలు చేయట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ముందుకొచ్చి మీరు ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం మా రైతులు నష్టపోకూడదనేటువంటి ఆలోచనతో మొక్కజొన్నను సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యవస్థ కూడా మనందరికీ తెలిసిందే అని చెప్పి మీ ద్వారా కొనుగోలు చేయకుండా మొక్కల్ని గాలికి వదిలేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నాను. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నల సైతం ఎంఎస్పీ రేట్ ప్రకారం మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు రాష్ట్రంలో రైతాంగ సోదరులను దృష్టిలో పెట్టుకొని కేవలం పవర్ ఇవ్వటమే కాదు, క్వాలిటీ పవర్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే దాదాపు రాష్ట్రంలో ఈరోజు 30 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు వాడుకుంటూ ఉంటే ఆ 30 లక్షల పంప్ సెట్లకి వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకు సంబంధించిన పంపు సెట్లకి 14,000 కోట్ల రూపాయల్ని సంవత్సరానికి లెక్కగట్టి ఈ డిస్కమ్లకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి రైతాంగ సోదరులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పి కరెంట్ అయితే ఉచితంగా ఇప్పించేటట్టుగా డిస్కమ్ల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేశారు తప్ప డిస్కమ్లకి మాత్రం డబ్బులు చెల్లించలేదు, పూర్తి స్థాయిలో చెల్లించలేదు. అరకొరగా చెల్లించిన డిస్కమ్లన్నింటినీ అప్పులు పాలు చేసి వెళ్ళారు. ఈరోజు డిస్కమ్లు క్వాలిటీ పవర్ రైతాంగ సోదరులకు ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఆదాయం లేక ఇబ్బంది పడతా ఉంటే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ డిస్కమ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలుగా మనం చెప్పినప్పుడు ఆ రైతులు కట్టాల్సిన 14,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల పక్షాన వాళ్ళకి ప్రతి నెల చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకొని ప్రతి నెల ఇవాళ డిస్కమ్లకి డబ్బులు చెల్లిస్తున్నాం రైతుల పక్షాన. అట్లాగే రాష్ట్రంలో కేవలం వ్యవసాయ సంబంధించిన రైతులకే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు అలాంటి ఎన్నికల కంటే ముందు మేము హామీ ఇచ్చాం. 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినట్టుగానే ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో 1,25,00,000 వినియోగదారులకు సంబంధించిన పవర్ కనెక్షన్స్ ఉంటే 53 లక్షల కుటుంబాలకి 53 లక్షల కనెక్షన్స్కి ఇవాళ సర్వీస్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని లెక్కగట్టి ఇవాళ డిస్కౌంట్ చెల్లిస్తా ఉంది ఆర్థిక శాఖ. ఓ పక్కన పేద బడుగు బలహీన వర్గాలకి 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తూనే 30 లక్షల రైతాంగ సోదరులకి ఉచితంగా కరెంట్ ఇస్తూ వాళ్ళకి 14,000 వీళ్ళకి 5,000 దాదాపు సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన డిస్కమ్స్ కి చెల్లిస్తూ క్వాలిటీ పవర్ అందిస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పైన కావాలని అభాండాలు వేస్తూ వాళ్ళని అబాస్పాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ శక్తి డిమాండ్ అనుగుణంగా ఏమైనా ప్రణాళికలు తయారు చేశారంటే అది లేదు. ఇవాళ గ్రీన్ ఎనర్జీ కావాలని ప్రపంచమంతా చెప్తా ఉంటే దాని ఆలోచన చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగ సోదరులు కుసుమ్ పేరు మీద కావాల్సిన సోలార్ పవర్ ఇవ్వటమే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో సోలరైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దానికి నిధులు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 81 గ్రామాల్లో ప్రతి ఇంటిపైన ఆ గ్రామాలు సంపూర్ణంగా సోలరైజేషన్ చేసే కార్యక్రమం
జరుగుతూ ఉంది. ఇంటిపైన రూఫ్ సోలార్ కానీ, వ్యవసాయదారులకి పొలాల్లో పండించేటువంటి పంప్ సెట్లు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకి పోవటమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల సంబంధం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 6 లక్షల ఎకరాలు ROFR పట్టా కింద భూములు ఇస్తే వాళ్ళ కరెంటు లేక అనేక సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇందిరా సవర గిరి జల వికాసంతో వాళ్ళందరికీ ఉచితంగా సోలార్ పంప్ సెట్స్తో పాటు సోలార్ అంతా డ్రిప్ ఇరిగేషన్తో సహా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి క్షణం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి దగ్గర కేబినెట్లో ఉన్న ప్రతి మంత్రి 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ నిబద్ధతతో ముందుకు పోతా ఉంటే గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధపు మాటలతో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు రోజుకొక అబద్ధపు వార్తలు సృష్టించి వార్తల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఆలోచన చేయండి. వాళ్ళకి ప్రజలన్నా, ప్రజా సంక్షేమం అన్నా, పేద ప్రజల ఆలోచన లేదు. కేవలం రాష్ట్ర వనరుల్ని, రాష్ట్ర సంపదని ఏ రకంగా దోపిడీ చేసుకోవాలని ఆలోచన చేశారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఆలోచన చేస్తుంటే ఇదే తెలంగాణ రాష్ట్రం, ఇదే వనరులు, ₹1 మేము పన్ను పెంచలేదు, ఏమీ చేయలేదు. కానీ మరి ఈరోజు మేము అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తా ఉన్నామే, అదే ఆదాయంతో అందిస్తా ఉన్నామే. ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ప్రతి కుటుంబంలో ఒక్కొక్క మనిషికి 6 కిలోల లెక్కగట్టి ₹50-55 ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం కదా. మరి 10 సంవత్సరాలు పాలనలో ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మేమే పన్నులు పెంచలేదు, ఆదాయం మాకేం విపరీతంగా పెరగలేదు. అదే ఆదాయం, అదే పన్నుల విధానం, దానితోనే ఈరోజు ఉచితంగా ఫ్రీ పవర్ ఇస్తున్నాం, ఉచితంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సగ జనాభా ఉన్న మహిళలు ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగటానికి ప్రయాణ ఖర్చుల కోసం ప్రతి నెల ఆర్టీసీ డబ్బులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం పావలా వడ్డీ అని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ వడ్డీ కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లి వడ్డీ లేని రుణాల్ని చెప్పి ఈరోజు చేస్తా ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరానికి మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇప్పిస్తాం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పితే ఆ రోజు నవ్వారు. మేమంతా రాష్ట్రాన్ని తుడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళాం కదా, వీళ్ళు మాటలు చెప్తున్నారు ఏడ చేస్తారులే అని. నిజమే, అయినా రూపాయి పోగేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పినట్టుగా కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలంటే 2.5 సంవత్సరంలోనే దాదాపు 67,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో రుణాలు ఇప్పించాం. ఈ రోజు సాయంత్రం కూడా హైదరాబాద్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి చెక్కుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చెక్కు అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, ఇదే మహిళా సంఘాలకు కేవలం ఆర్టీసీ బస్సులో తిరగటమే కాదు, మీరు బస్సులు కొనండి, ఆ బస్సుల్ని ఆర్టీసీలో పెట్టి ఆర్టీసీ ద్వారా మీకు ఆ డబ్బులు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు దిగ్విజయంగా చేసి చూపిస్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటిస్తామని చెప్పాం. ఈరోజు 1,00,000 కోట్లు కాదు, 1,25,000 కోట్లు పైబడి ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ రోజు ధనిక రాష్ట్రంగా మీ చేతిలో పెట్టామే, ఎందుకు వీళ్ళక చేయలేదు? ఆనాటి ఉన్న వనరులన్నీ దోపిడీ చేశారు. ఆ వనరులు కాకుండా ఇంకో 8 లక్షల కోట్ల అప్పు కూడా చేశారు. అవి ఇవి అన్ని ఖాళీ చేసి ఇచ్చిపోయారే. అవి ఇవి కలిపితే ఈరోజు మేము చేసే వాటికంటే ఇంకా అద్భుతాలు గొప్పగా చేయొచ్చే.
మీరు చేసిన అప్పుకి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు ఈరోజు బ్యాంక్ కడతా ఉన్నాం. అదే 76,000 కోట్ల రూపాయలు ఆ 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఉండకపోతే 10 సంవత్సరాలు ఆ 76,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సంవత్సరానికి మేము ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్ర దిశనే మారిపోయేది. దోపిడీ చేసి ఖాళీ చేసి రాష్ట్ర ప్రజల్ని మొత్తం దేనికి పనికి రాకుండా వాళ్ళ సర్వశక్తులు పీల్చి పిప్పి చేసి మళ్ళీ అధికారం పోయేవారికి తట్టుకోలేక బయటకు వచ్చి కట్టుకథలు అబద్ధాలు అన్నీ పోగేసి ఈ ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఇది తాగదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో సంబంధించి కేవలం రైతులకి మహిళలకే కాదు, నిరుద్యోగ యువత గురించి కూడా ఆలోచన చేశాం. ఆనాడు చెప్పినట్టుగానే ఇప్పటికే 76,000 ఉద్యోగాలు పంపిణీ చేశాం ప్రభుత్వ పరంగా. 10 సంవత్సరాలు మీరు ఏనాడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేద్దామని ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు రాక వయసు అయిపోయి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు గాలికి వెళ్ళిపోయారు. ఇవాళ యువత నిరాశ నిస్రోల్లో ఉంటే వాళ్ళకు కావలసినటువంటి అజెండాని ముందుకు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడే కడియం శ్రీఆర్ గారు కూడా పక్కన కూర్చుంటే చెప్తా ఉన్నారు, ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి మంచి డిమాండ్ ఉంది. ప్రజలు బాగా అడుగుతా ఉన్నారు ఇందిరమ్మ ఇళ్ళు కావాలని. మీరు ఇస్తారా, ఇంకా కొన్ని పెంచుతారా? నేను చెప్తా ఉన్నాను, ఒక్కొక్క ఇంటికి ఈరోజు 5 లక్షల రూపాయల లెక్కన ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మొదటి దఫాగా 3,500 ఇళ్లతో 4,50,000 ఇళ్లతో 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ధైర్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉందనంటే అది ప్రజల పక్షాన్ని ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత కాదా? మరి మీరు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ పోయింది ఈ డబ్బంతా? పేదలుగా చెందాల్సిన ప్రజలకు చెందాల్సిన సొమ్మంతా మీ ఇళ్లలో పోయి అదే డబ్బుని వీళ్ల కోసం ఖర్చు పెట్టుంటే మేము కనుక మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లను ఏ రకంగా శాంక్షన్ చేశామో 10 సంవత్సరాలు మీరు అదే రకంగా చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఇల్లు కోసం ఆశపడి చూసేటువంటి ఏ పేద కుటుంబం కూడా ఉండేది కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేవలం మొదటి సంవత్సరం ఇచ్చిన 3,500 ఇళ్లే కాదు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2,000 ఇళ్లు లెక్కన ఇచ్చే కార్యక్రమం కోసం ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం, ఈ రాష్ట్రంలో పెరగటం మా అదృష్టం, ఈ రాష్ట్రంలో ఉండటం మాకు ఒక భరోసా అని ప్రతి కుటుంబం ఆలోచించేటట్టుగా మేము వివిధ పథకాలు రచించి ముందుకు పోతాం. అందులో భాగమే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళైనా, లేకపోతే రేపు చేసుకొచ్చేటువంటి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా చేసుకొచ్చేటువంటి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకమైన ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం భేదం లేకుండా అన్ని కుటుంబాలు, దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి జీవిత బీమా ఉండాలని చెప్పి, ప్రమాద బీమా ఉండాలని చెప్పి ప్రతి కుటుంబానికి బీమా చేయటానికి సంకల్పించిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏది ఉందంటే అది మన రాష్ట్రం. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమే. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు. ఇవన్నీ ప్రజల కోసం మనం ఆలోచన చేసే లక్ష్యాలు. ఆలోచన ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో నాకు బాగా తెలుసు. నేను డిప్యూటీ స్పీకర్గా, డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనరసింహ గారు, సోనియా గాంధీ గారి ఆలోచనతో మేము సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చాం. రాష్ట్రం 10 సంవత్సరాలు వస్తే ఆ చట్టాన్ని అమలు చేస్తారా అని చూస్తే అమలు చేయలేదు.
ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్న నేను తప్పనిసరిగా రాగానే ఆలోచన చేశాం. సప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ తెచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, R&B శాఖ నుంచి కానీ, ఏ ఇతర శాఖ నుంచైనా దామాషా ప్రకారం ఆ నిధులను ఖర్చు పెట్టడం కోసం ఆర్థిక శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి కసరత్తు చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా గత సంవత్సరంలో ఏ రకంగా అయితే ఎస్సీ సబ్ ప్లాన్ కింద వివిధ శాఖలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించామో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కేటాయిస్తాం. ఈ సంవత్సరం కూడా తిరిగి ఈ స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి కూడా దానికి సంబంధించిన నిధులు వస్తాయని ఈ సందర్భంగా నేను వారికి చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్లపైన అక్కడక్కడ గ్రామాల్లో ఆ ఇళ్లపైన ఉన్నటువంటి ల్యాండ్ షిఫ్టింగ్ సంబంధించి చాలా నియోజకవర్గాలను అడుగుతాం. గతంలో ఎక్కడ లేదు, శాఖనే డబ్బులు ఇచ్చి చేపించేది. ఆ గ్రామ పంచాయతీనో మున్సిపాలిటీనో కట్టాల్సిన పరిస్థితి ఉంటే ఆ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ దగ్గర నిధులు లేవు. దీన్ని ప్రత్యేకంగా విద్యుత్ శాఖని ఆలోచన చేసి నిర్ణయం చేయాలంటే కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని శాసనసభ నియోజకవర్గాలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా మన కడియం శ్రీహరి గారు అడిగినటువంటి లైన్ షిఫ్టింగ్ సంబంధించినటువంటి వాటికి తప్పనిసరిగా నేను పరిశీలన చేసి కొన్ని నిధులు శాంక్షన్ చేస్తానని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం ఎవరిదో కాదు, ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి లక్ష్యం తప్ప ఇంకొకరి లక్ష్యం కానీ ఇంకో ఆలోచన కూడా లేదు. ఈ నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది. ప్రజల్ని అరచేతుల్లో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇది, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.